Hello everyone, welcome to the institutional data breakdown session for Wednesday, 24th September. And ఒకసారి క్విక్ గా రేపటి అనాలిసిస్ కంటే ముందు ఈ రోజు క్విక్ గా ప్రైస్ యాక్షన్ అయితే ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ ఫర్ టుమారో. సో ఈ రోజు ప్రైస్ యాక్షన్ అండ్ ఎస్టర్డే మన అనాలిసిస్ ప్రకారం మన ప్రిడిక్షన్ లెవెల్ ప్రకారం సో ఈ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉండే ప్రోస్ బేరిష్ ఉండే బట్ వాళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్ చేసినాయని చెప్పుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్స్ బుల్లిష్ ఉండే ఎండ్ ఆఫ్ ది డే మనలాంటి వాళ్ళ పైసలు తీసుకెళ్ళాలి కాబట్టి క్లయింట్స్ పైసలు ఎప్పుడు కూడా క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అన్నమాట. అండ్ ప్రోస్ అంటే ప్రొపరైటరీస్ అండ్ ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో జనరల్గా క్లయింట్స్ ఎప్పుడు అంటే మనలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. సో వాళ్ళ ప్రకారంగా మనం క్లయింట్స్ ఎప్పుడు బుల్లిష్ ఉండే బట్ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అయితే బేరిష్ అయింది. అండ్ మన ప్రెడిక్టెడ్ లెవెల్స్ ప్రైస్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే సారీ ఎస్టర్డే ఈ లెవెల్స్ లో ఉండే. ఈ లెవెల్స్ లో ఉన్నప్పుడు ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి రివర్సల్ అవుతుందో అది హై ప్రాబిలిటీ ట్రేడ్ గా డిస్కస్ చేసుకున్నాం. బట్ స్టిల్ సో ఇన్ కేస్ 5 minutes వెళ్ళి చూస్తే అండ్ ఈ 10 minutes లో అయితే ఆ, ఈ 15 minutes మీకు ఇక్కడ చూస్తే ఒక ప్రైస్ యాక్షన్ అయితే సో ఈ త్రీ క్యాండిల్స్ చూస్తే ఒక సిగ్నిఫికెన్స్ బౌన్స్ వచ్చేసి మళ్ళీ ఫాల్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో అంటే 5-6 years నుంచి ట్రేడ్ చేస్తా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు వాల్యూమ్ చూసినా కూడా మీకు అబో యావరేజ్ వాల్యూమ్ అన్నమాట. సో ఆ వాల్యూమ్ చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది అనేది. ఇన్ కేస్ సేమ్ సెన్సిబుల్లో నేను చూపించాను కదా డేటాని, అదేలాను కూడా చూసుకోవచ్చు. ఈవెన్ ఐ చార్ట్స్లో కావచ్చు ఆర్ ఇందులో కూడా ఎన్ఎస్సి సైట్లో కూడా చూసుకోవచ్చు ఈ ఆప్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి ప్రైస్ అయితే చూసుకుంటే ఈ వేలో అయితే వెళ్ళింది. ఎవరైతే ఎస్టర్డే పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఆర్ షార్ట్ పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి రిస్క్ రివార్డ్ అయితే వచ్చి ఉంటుంది, మంచి రివార్డ్ అయితే వచ్చి ఉంటుంది. చిన్న రిస్క్ కి పెద్ద రివార్డ్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ రోజు అని చెప్పి 2-3 మెంబర్స్ అయితే కాల్ చేసారు. బట్ సి యాక్చువల్గా ఈ బేరిష్ సిగ్నల్ ఏంటంటే డేటా షిఫ్ట్ అవుతే వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ షార్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం బేరిష్ ఫోర్స్ కూడా వచ్చింది కదా. సో అండ్ నెక్స్ట్ డే కూడా అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి సేమ్ సిగ్నల్ అనేది అంత ఈజీగా ఉండదు. ఎనీవే సో ఒకసారి కోడ్ లెవెల్లో మా ప్రోగ్రామర్తో మాట్లాడి ఐ ట్రై టు సాల్వ్ దిస్ ఫర్ బిగినర్స్, బట్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి అయితే ఈజీగానే అర్థమవుతుంది. అండ్ సో ఇన్ కేస్ మనము ఇక్కడ ట్రేడ్ మిస్ అయినాం ఆర్ ఇక్కడ కూడా మిస్ అయినాం, ప్రీవియస్ డే లో కూడా క్లోజ్ అయిపోయింది అండ్ ట్రేడ్ మళ్ళీ ఎక్కడ తీసుకోవచ్చు అనుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెవెల్లో ఎంటర్ అయినా కూడా సో దాని హై స్టాప్ లాస్ పెట్టుకున్నా జస్ట్ ఇమాజిన్. సో 1:2 చేసినా కూడా 1:2 చేసినా కూడా మీకు ఈ లెవెల్లో అర్థమైపోతుంది. సో జనరల్గా స్టాప్ లాస్ 22 points కి ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేస్తాం అనేది చూపిస్తాను. ఈ లెవెల్లో ఆర్ ఈ లెవెల్లో ఎంటర్ అయి ఉంటాను కూడా స్టిల్ ఈ లెవెల్ నుంచి కౌంట్ చేసుకున్నారు, ఈ లెవెల్ నుంచి కౌంట్ చేసుకున్నా కూడా ఇమాజిన్ స్పాట్లో 55 points అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ సెల్ చేసినా ఇన్ ద మనీ ఆప్షన్స్ బై చేసినా కూడా ఆల్మోస్ట్ 80% ప్రీమియం అయితే క్యాప్చర్ చేయొచ్చు. అంటే 42-45 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఒకసారి క్విక్గా రివర్సల్ ఈ జోన్లోకి వెళ్తుంటే నేను లో ప్రాబిలిటీ అని చెప్పాను అండ్ ఇక్కడికి వెళ్తే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పాను, ఎందుకంటే ఇదే సినారియో అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి లాంగ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. జనరల్గా ఇంత పెద్ద సిగ్నల్ ఇచ్చాక మనం 50-60% రిట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేయమని చెప్తాను. అండ్ ఈ సిగ్నల్ ఇచ్చాక షార్ట్ ట్రేడ్స్ కూడా తీసుకోవద్దు అని చెప్పి నేను టెలిగ్రామ్లో కూడా చెప్పడం జరిగింది. అండ్ అరౌండ్ సో ఎవరైతే టెలిగ్రామ్లో లైవ్ అప్డేట్స్ కావాలో, ఎవరైతే కొంచెం హెల్ప్ కావాలో టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ యాక్టివ్గా కూడా ఉండండి. సో కాల్ రేటర్స్ అన్వైండింగ్ పొజిషన్స్ అవాయిడ్ ఫ్రెష్ షార్ట్స్ నో అని చెప్పేసి సో 1 o'clock అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్యాండిల్ లోపల అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ప్రైస్ మీరే చూడండి. అండ్ ఇన్ కేస్ ఇంత పెద్ద సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఈ క్యాండిల్ పాయింట్స్ వచ్చేసి 70 పాయింట్స్ అనమాట. సో బిగినర్స్ కానీ ఈవెన్ ఇంటర్మీడియట్ ట్రేడర్స్కి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ డిఫికల్ట్ టు అనలైజ్ ఆల్ దిస్ థింగ్స్. సో మనం ఏం చేయాలి, పెద్ద క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో 50% కానీ 60% రిట్రేస్మెంట్లో కానీ మనం ఫుల్ అవుట్ సైడ్ అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇది మీడియం ప్రాబిలిటీ ట్రేడ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. 50% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీని కూడా యాడ్ చేసి కూడా చేయొచ్చు. సో
ఇన్ కేస్ ఒక రిస్క్ రివార్డ్ టూల్ అయితే వేసి చూపిస్తాను. సో ఇక్కడికి ఈ క్యాండిల్ లోపల 50%, సో ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. అండ్ క్యాండిల్లో వచ్చేసి 1:2 మన 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 ఎలాగో మనకి ఈ రేంజ్ ఉంది కదా, ఇన్ కేస్ డే హై పెట్టుకున్నా కూడా 1:2.5 అయితే వచ్చింది. అండ్ మిగతాది 1:3. ఎవరైతే ఈ జోన్లోకి ఎంటర్ అయితే ట్రైల్ చేస్తారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఇంకొంచెం దీన్ని ఈ లెవెల్స్లో కూడా ఎవరైతే యావరేజ్ చేసి ఉంటారో, ఇమాజిన్ వాళ్ళు ఇక్కడ వరకు వెళ్ళి ఉంటే 1:5 వరకు కూడా వచ్చింది. అంటే జస్ట్ స్టాప్ లాస్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ టూల్తో వేసి చూపిస్తాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఆల్సో. సో జస్ట్ ఒక 20 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేసామో చూడండి. 88 పాయింట్స్ స్పాట్లో. అంటే ఇమాజిన్ ఈవెన్ ఎట్ ద మనీ సెల్ చేసినా కూడా 40 పాయింట్స్ ప్రీమియం అయితే కలెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఈ ఏరియాలో సెల్ చేయమని అయితే చెప్పాను. అండ్ సో అచీవ్ 1:3 ఎప్పుడైతే అచీవ్ అయిపోయిందో అక్కడ సెకండ్ ఇండికేటర్ అయితే సెల్ చేయమని అయితే చెప్తున్నాను. ఎవరైతే కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్తో ఉన్న వాళ్ళు వాళ్ళకి 1:3 అయితే అయింది. అండ్ ఎవరైతే ఈ లెవెల్ వరకు యావరేజ్ చేస్తున్నారో వాళ్ళకి 1:5 కూడా అచీవ్ అయింది. సో ఈ లెవెల్కి ఎంటర్ అని ఎగ్జిట్ అవ్వాలి. అండ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి ఈ లెవెల్కి వెళ్ళగానే ఎలా పెట్టుకోవాలి, ఆర్ 1:3 1:3 ఇలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆప్షన్ చార్ట్లో అయితే రిస్క్ రివార్డ్ మీ టూల్ని ప్లే చేసుకొని చూడండి. ఇది సపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇది ఐ హోప్ నాకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఐ మీన్ ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళ డౌట్ కూడా. సో ఇది ఈరోజు జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను ఎందుకు ఎగ్జిట్ అవ్వమని చెప్పా, అక్కడ లాంగ్ ఇంకా ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పానంటే, స్టిల్ మీకు ఎప్పుడు హిడెన్ డైవర్జెన్స్ గురించి చెప్తా ఉంటాను కదా. సో ఆ హిడెన్ డైవర్జెన్స్ అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో దట్ క్లియర్గా ఉంటారు. చార్ట్ లోడ్ అవుతుంది. జస్ట్ ద మూమెంట్. యా. సో హిడెన్ డైవర్జెన్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా జనరల్గా ఎలియట్ వేవ్ స్ట్రక్చర్లో 1 2 3 మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, వాళ్ళ అర్థం కాని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. సో యా. సో ఇందులో కూడా 1 2 3 4 5 స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడైతే మనకి స్పాట్లో చూస్తామో ఇక్కడ హైయర్ హై చేసినట్టు ఉంటుంది, బట్ ఇండికేటర్లో మాత్రం ఒక లోవర్లో చేసినట్టు ఉంటుంది. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. సో యా. సో జనరల్ ఫోర్త్ వేవ్ అంటే ఏంటంటే ఈ ఈ కరెక్షన్ ఏదైతే ఉందో, ఈ కరెక్షన్ ఉంది కదా, మెయిన్ ట్రెండ్కి అలైన్ అయ్యి మళ్ళీ బుల్లిష్ వ్యూ అనేది వస్తుంది అనమాట. కంటిన్యూషన్ సిగ్నల్ అనమాట ఇది బేసిక్గా హిడెన్ డైవర్జెన్స్ అంటే. ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్కి అలైన్ అవుతున్నట్టు. అండ్ ఫిఫ్త్ వేవ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్సైట్మెంట్తోనే ముందుకెళ్తుంది. సో ఇప్పుడు మీకు ఇండికేటర్ లోవర్లో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఇలా కన్సిడర్ చేసుకుంటే ఇది ఎలియట్ వేవ్ స్ట్రక్చర్. ఎవరైనా అర్థం కాని వాళ్ళు కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. దీని బేస్డ్ ట్రేడ్స్ కూడా చేయకూడదు, ఎందుకంటే ఇది కంప్లీట్ డైనమిక్, ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియదు. అండ్ సో మీకు ఏదైతే చెప్పానో స్పాట్లో హైయర్ హై చేసినట్టుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ లోవర్లో చేసినట్టుంది. సో ఇది ఏంటంటే వేరే స్ట్రెంగ్త్ అనేది అయిపోయింది అని చెప్పడానికి ఒక రీజన్ అనమాట. అండ్ ఇది హెల్దీ కరెక్షన్ కూడా. అండ్ ఈ హెల్దీ కరెక్షన్ ఎలా మెజర్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఈ వేవ్ నుంచి నేను మీకు ఫిబొనాచి కూడా డ్రా చేసి చూపిస్తాను. మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో మనకి చాలా వరకు ఫోమో అనేది క్లియర్గా దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ 5% అంటే 50% వరకు హెల్దీ రిట్రేస్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎక్కడైతే ఇక్కడ ట్వీజర్స్లో ఫామ్ అయ్యి ఎక్కడైతే ఫేక్ బ్రేక్ డౌన్ అయిందో ఈ లెవెల్లో చూడండి, 0.38 లెవెల్ ఫిబొనాచి లెవెల్ అయితే రీటెస్ట్ అయ్యి ప్రైస్ అయితే పైకి మూవ్ అయింది. సో అందుకని చెప్పి ఈ లెవెల్స్ తర్వాత నేను షార్ట్స్ని కొత్త షార్ట్స్ని అయితే క్రియేట్ చేయొద్దని అయితే చెప్పినాను. అండ్ సో అండ్ ఇంకొకటి, ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తుందో ఇక్కడ బుక్ చేయమని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఏదైతే జోన్ ఉందో ఆ జోన్కి వెళ్ళినా కూడా బట్ స్టిల్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చూడండి ప్రైస్ ఎలా రెస్పెక్ట్ ఇస్తారు ట్రెండ్ లైన్స్కి అనేది. స్టిల్ ఈ ఛానల్లోనే ఉంది ప్రైస్ కూడా. రేపు ఇన్ కేస్
రేపటి వ్యూ కూడా ఒకసారి చెప్తాను. సో మల్టిపుల్ థింగ్స్ కన్సిడర్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు ఈ లెవెల్స్ అర్థమై ఉండాలి. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతే సో నేను స్ట్రిక్ట్గా లెవెల్స్ ఒకటే చెప్పి వదిలేస్తాను అండ్ మీ ఒపీనియన్ ఒకసారి కమెంట్లో అయితే చెప్పండి. సో దిస్ ఇస్ ఎలిటివ్ స్ట్రక్చర్. సో ఇన్ కేస్ మీకు ఎలిటివ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలన్నా కూడా ఒకసారి R&D అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎప్పుడైతే మనం అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటామో చిన్న చిన్న ఫోమోస్ అనేవి మనకు ఉండవు బేసిక్గా అండ్ పర్ఫెక్ట్గా కూడా ట్రేడ్ కూడా చేయగలుగుతాము. యా సో యా రేపటి మార్కెట్ అండ్ రేపటి వ్యూ వచ్చేసి బేసిక్గా సో ఫ్రెష్ డేటా అయితే ఉండదు మనకి అండ్ ఇది పొజిషనల్ గా ఉండే డేటా. ఈ పొజిషనల్ డేటాలో బేసిక్ గా క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ కూడా బుల్లిష్ ఉన్నారు, బట్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నారు. వి డోంట్ కన్సిడర్ డిఐఎస్ బట్ స్టిల్ సో వీళ్ళు కూడా బుల్లిష్ ఉన్నారు. సో ఈ పొజిషనల్ డేటాని నమ్మడానికి లేదు. ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ పొజిషనల్ డేటా తీసుకుంటే స్టాప్ లాస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ డేటాని తీసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ రేట్ పొజిషన్స్ బిల్డ్ అయ్యాక ఓఐ చూసాక వాల్యూమ్ చూసాక మీకు ఒక ఐడియా వస్తే ట్రేడ్ చేయొచ్చు. అది ప్రైస్ ఒకసారి చార్ట్ పైన ఎలా వస్తుందో ఒకసారి అయితే చేసి చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ ఫర్ వెనస్డే 24 సెప్టెంబర్ రేపటి కోసం అండ్ యా సో ఒకసారి క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇన్ కేస్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక హిడెన్ డైవర్జెన్స్ అయితే ఉంది. నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే నాకు మేజర్ టైం ఫ్రేమ్ హార్లీ టైం ఫ్రేమ్ అంటే హార్లీ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్లో అనేది నేను నాయిస్ కూడా ఇంకా నాయిస్ కట్ చేసుకోవాలి పొజిషనల్ అనుకుంటే నేను హవర్లీకి వెళ్ళిపోతాను. బట్ హవర్లీలో నాకు ఒక బుల్లిష్ వ్యూ అయితే ఉంది ఈవెన్. సో నాకు బుల్లిష్ వ్యూ ఎందుకు ఉంది అంటే స్టిల్ ఈ లెవెల్ అయితే హోల్డ్ చేస్తుంది ప్రైస్ మార్కెట్ కాబట్టి స్టిల్ నేను బుల్లిష్ వ్యూతోనే ఉన్నాను. బై ఆన్ డిప్స్ అనమాట. ఇది ఒక మేజర్ కరెక్షన్ గానే నేను తీసుకుంటాను. ఇన్ కేస్ ఈ లెవెల్స్ వచ్చినా కూడా చెక్ చేస్తాను నేను ఆ లెవెల్స్ ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అని చెప్పేసి. సో 15 మినిట్స్లో ఇన్ కేస్ రేపు 15 మినిట్స్లో నేను ఎలా వ్యూ షిఫ్ట్ అవుతాను ఎలా చేంజ్ చేసుకుంటానో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సి ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది ప్రైస్. ఈ లెవెల్ నుంచి ఇన్ కేస్ రేపు ఇట్లానే గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ప్రైస్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తూ కిందికి వచ్చింది అనుకోండి ఈ లెవెల్లో. సో ఈ లెవెల్ వరకు 1:2 1:3 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ ప్రకారం కూడా నేను ఈ వేలో అయితే ట్రీట్ చేస్తాను నేను దీన్ని. ఇన్ కేస్ ఎక్కడి నుంచి తీసుకున్నా పర్లేదు. సో ఇది ఫస్ట్ వేవ్, ఫోర్త్ వేవ్ ఇక్కడ కూడా హిడెన్ డైవర్జెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ వేలో కూడా తీసుకోవచ్చు బేసిక్గా. నాట్ టు వరీ అబౌట్ ద ఎగ్జాక్ట్ లెవెల్. సో ఇందులో 1 2 3 4 5 అనేది కూడా కన్సిడర్ చేయొచ్చు. యా సో ఇది ఒక వ్యూ నాకు ఎక్కడ అంటే ప్రైస్ ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి మళ్ళీ చెప్తున్నాను ఎలియటివ్ వేరే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్లాట్ చేసి చూపిస్తున్నాను. బట్ ఇన్ కేస్ ఎలియటివ్ అర్థం కాని వాళ్ళు లైట్ తీసుకోండి. ఈ లెవెల్లో ప్రైస్ ఓపెన్ అయ్యి ఆర్ ఇక్కడే రిజెక్షన్ తీసుకొని ప్రైస్ ఇలా ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంటే మాత్రం 1:3 సారీ 1:2 1:3 లెవెల్లో అయితే బేరిష్ ట్రేడ్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రేపు జరగబోయే ప్రాబబిలిటీస్ అన్నీ కూడా మీడియం టు లో ప్రాబబిలిటీ నాకు. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఈ లెవెల్లో అవాయిడబుల్ సినారియో, ఈ లెవెల్లో కూడా అవాయిడబుల్ సినారియో. సో దిస్ ఈస్ మై వ్యూ ఆన్ బేరిష్ సైడ్. సో బేరిష్ సైడ్ అలా వస్తేనే నేను కన్సిడర్ చేస్తాను అండ్ ప్రాపర్గా వాల్యూమ్ వాయిస్ షిఫ్ట్స్ అన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది రేపు. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. బిగ్ ప్లేస్ ఏం చేయబోతున్నారో కూడా తెలియదు. ఈ రోజు వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు. పొజిషనల్ అనేది వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనేది ఎవరు కూడా చెప్పలేరు పిన్ పాయింట్ గా. సో మనం ఎప్పుడు కూడా ఇంట్రాడే డేటా తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి బుల్లిష్ ఎప్పుడు కన్సిడర్ చేస్తానంటే నేను 1 అవర్లో ఇది బుల్లిష్ టర్న్ అయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇది ఇందాక చెప్పినట్టుగా 0.5% రిట్రేస్మెంట్ అవ్వాలనుకున్నా కూడా ఈ లెవెల్ అయితే ఉంది. సో ఇన్ కేస్ యా సో ఎందుకు నేను బేరీ సైడ్ ఉన్నా అంటే ఈ పాయింట్ 50% లెవెల్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతుందో అది ఇంకా హెల్దీ రిట్రేస్మెంట్ అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టిల్ ఆ బేరిష్ విన్ కూడా తీయలేదు. బట్ పొజిషనల్ గా నేను మాత్రం బుల్లిషే ఉన్నాను. అండ్ యా ఇన్ కేస్ బుల్లిష్ ట్రేడ్ వస్తే ఎక్కడి నుంచి చేయాలి అనుకుంటే సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఈ లెవెల్ పైన ప్రైస్ క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతూ అంటే ప్రైస్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఈ లెవెల్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ ఒక బుల్లిష్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంటే కనుక నేను 1:2 1:3 తర్వాత క్విక్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ హై ప్రాబిలిటీ కాదు. రేపు మీకు డేటా క్లియర్ లేనంత వరకు కూడా మీరు 40 to 60% ఆఫ్ యువర్ రెగ్యులర్
పొజిషన్స్ని మాత్రమే డిప్లాయ్ అయితే చేయండి, కంప్లీట్గా చేయకండి. అండ్ ఇంకొక వ్యూ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ బ్లైండ్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆర్ ఎలిట్ వే వద్దు ఏది వద్దు అనుకుంటున్నారో, ఓఐ కూడా చూడను అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఇది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఆర్ ఈ లెవెల్లో తీసుకొని ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో మీరు ఈజీగా 1:2 1:3 మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. 1:2 తర్వాత మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా పర్లేదు. సో ఇది పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అయిన కూడా మీకు అర్థమవుతుంది. ఈ మాత్రం అర్థం కాని ఇంకా ట్రేడింగే చేయకూడదు బేసిక్గా, ఎందుకంటే మనీ పోగొట్టుకోవడం తప్ప ఏముండదు. అండ్ కొంతమంది ఈ లెవెల్ కూడా వీక్ని కంట్రోల్ చేస్తారు, బట్ నేను మేజర్గా ఎక్కువ పోర్షన్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో ఆ లెవెల్స్ని నేను కన్సిడర్ చేస్తాను అండ్ నాకు వర్క్ అవుతున్నాయి కూడా. సో యా, దిస్ ఈజ్ మై వ్యూ ఫర్ వెనస్డే 24th September. అండ్ యా, సో ఇండికేటర్ గురించి టూ మెనీ మెసేజెస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు మీ ట్రేడింగ్ వ్యూ అడిగితే నాకు మెసేజ్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొంచెం ఓపిక్గా ఒకసారి ఆ, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫ్రీ ఇండికేటర్ కావాలనుకుంటున్నారో, ఎలిస్ బ్లూ మా ట్రేడింగ్ పార్ట్నర్, సో అందులో అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైతే యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్ అయితే ఉంటుంది, విత్ ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఎలిస్ బ్లూ జీరో సేమ్ లైక్ జీరో ద బ్రోకరేజ్ టర్మ్స్లో చూసుకున్నట్టే అట్ ద సేమ్ టైం జీరో జాయినింగ్ ఫీ. అండ్ మీకు ఒక పర్సనల్గా ఒక డెడికేటెడ్ ఆర్ఎం అయితే ఉంటారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఏమున్నా డైరెక్ట్ ఆర్ఎం నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ నెంబర్ యాజ్ వెల్. యా, సో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ట్రేడింగ్ గ్రూప్స్లో కానీ సర్క్యులేట్ అయితే చేయండి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, అండ్ ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ కమోడిటీస్ ఇండికేటర్స్, కమోడిటీస్ ట్రేడింగ్ యాజ్ వెల్, బట్ ఇట్ టేక్స్ టైమ్ అనమాట. బట్ మీకు ఈవెన్చువల్గా ఒక వావ్ కంటెంట్ అయితే మేము ఉండబోతోంది. సో ఇది ఉండాలంటే మీ నుంచి సపోర్ట్ కూడా చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ రేపటి వీడియోలో మళ్ళీ వెళ్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.